గత రాత్రి కాసేపు ప్రభు సన్నిధిలో ప్రార్థించాను. ఈరోజు ఉదయం కూడా 2 గంటల పాటు ప్రభు సన్నిధిలో బాగా ప్రార్థించాను. ప్రభు నా హృదయంలో కలుగు చేసిన ప్రేరేపణ, ఉదయాన్నే మా సహోదరుడు ప్రభాకర్కి పాస్టర్ గారు ఫోన్ చేస్తే చెప్పాను. ఆ వాక్యాన్ని ఈ మధ్యాహ్నం నేను మీతో పంచుకుంటాను. యెషయా గ్రంథం 60వ అధ్యాయం మొదటి వాక్యం. ఐజయా చాప్టర్ 60 verse 1. యెషయా గ్రంథం 60 మొదటి వాక్యం. నీకు వెలుగు వచ్చి ఉన్నది, లెమ్ము తేజరిల్లుము, యెహోవా మహిమ నీ మీద ఉదయించెను. ఈ 60వ అధ్యాయంలో 5-6 చోట్ల మహిమ 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 అని ఉంటుంది. లెమ్ము లెమ్ము తేజరిల్లుము, నీకు వెలుగు వచ్చింది. నా ఇంగ్లీష్లో చెప్పాలంటే వెలుగు మీ కొరకు వెయిట్ చేస్తూ ఉంది. పాటలు మనకు తెలుసు. లెమ్ము తేజరిల్లుము, నీవు వెలుగు వచ్చియున్నది, యెహోవా యెహోవా మహిమా నీకై లెమ్ము తేజరిల్లుము అని నన్ను ఉత్తేజపరచిన నా యేసయ్యా. లెమ్ము. హల్లెలూయా. ప్రియులారా, దేవుని వాక్యం మనల్ని హెచ్చరించిన, బుద్ధి చెప్పిన, ఆదరించిన, ఓదార్చిన అన్ని కోణాలని సమపాళ్లలో మనం యాక్సెప్ట్ చేయాలి. గద్దించినప్పుడేమో టచ్ మీ నాట్ ఆకులాగా, దేవుని వాక్యం వాగ్దానం వచ్చినప్పుడేమో హిమాలయ పర్వతాలు ఎక్కేసినట్లుగా మనం నడవకూడదు. అన్ని కోణాలని ఒకే విధంగా మనం స్వీకరించాలి. కొంచెం ఈ వాక్యాన్ని అటు ఇటు మారుస్తాను. లెమ్ము ప్రకాశించుము, లెమ్ము తేజరిల్లుము, లెమ్ము నీ కొరకు వెలుగు ఎదురు చూస్తా ఉంది. నీవు లేస్తే, నీవున్న స్థితిలో నుంచి నీవు లేస్తే అప్పుడు యెహోవా మహిమ నీ మీద ఉదయిస్తుంది. ఎఫెసీ సంఘం అన్ని ఆత్మ వరాల చేత నింపబడిన సంఘం. అన్ని పత్రికలు చదవండి, ఎఫెసీ పత్రికను చదవండి. ఎఫెసీ పత్రికలో వినియోగించిన ఆ లోతైన భావాలు ఒక్కోసారి మనకు అర్థం కాదు. అందుకే పరిశుద్ధుల మధ్యలో క్రీస్తు మహదైశ్వర్యం ఎట్టిదో మీరు చూడాలి అంటారు పౌలు. అన్ని వరాల చేత ప్రజ్వరిల్లుతూ ఉన్న ఆ సంఘంతో పౌలు అంటారు, ఎఫెసీ సంఘమా, సంఘములో ఉన్న సభ్యులారా, నిద్రించుచు ఉన్న నీవు మృతులలో నుండి లేవాలి. నిద్రించుచు ఉన్న నీవు మృతులలో నుండి లేవాలి. లేస్తేనే క్రీస్తు నీ మీద ప్రకాశిస్తారు. అంటే ఎఫెసీ సంఘములో కూడా నిద్రపోయే వాళ్ళు ఉన్నారు అని దాని అర్థం. నిద్రపోవడం తప్పు కాదు, భౌతికంగా నిద్రపోయే నిద్ర కాదు ఇది. ఆధ్యాత్మికంగా కొంతమంది నిద్రావస్థలోకి వెళ్ళిపోతారు. వాక్యం ఎంత హెచ్చరిస్తున్నా, బుద్ధి చెప్తున్నా, ఎంతగా మనల్ని నడిపించాలని ఆశపడుతున్నా నా వల్ల కాదు అని నిద్రపోతూ ఉంటారు కొంతమంది. ప్రియులారా, 3 రకాలు ఉన్నారు అక్కడ. 3 రకాలు. ఒకటి నిద్రపోయేవాళ్ళు, రెండోది చచ్చినోళ్ళు,
మూడోది క్రీస్తు కొరకు ప్రకాశించాలి అని అనుకున్న వాళ్ళు. అందుకే వాక్యం అంటుంది నిద్రించుచు ఉన్న అంటే నిద్రపోయేవాళ్ళు. మృతులలో నుండి ఎఫెసీ సంఘంలో చచ్చిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళ మధ్యలో నుంచి లేవాలి. నిద్ర వస్తే దూరంగా వెళ్ళి పడుకో, చచ్చిన వాళ్ళతో పడుకోవద్దు. సైంటిఫిక్ ప్రూఫ్ చెప్తాను. ఇద్దరు స్నేహితులు ఉన్నారు, ఒకే రూమ్మేట్స్ వాళ్ళిద్దరు. సాయంకాలం 6 గంటలప్పుడు సినిమాకి వెళదామా అనుకున్నారు. ఒకడన్నాడు నాకు ఒంట్లో ఆరోగ్యం బాగాలేదురా, నువ్వు వెళ్ళిరా నేను పడుకుంటానన్నాడు. సరే నీ కర్మ పడుకోమన్నాడు. పడుకున్నాడు. వాడు సినిమాకి వెళ్ళి మధ్యరాత్రి 1 గంటప్పుడు వచ్చి వాడిని లేపితే వాడు లేవలా. ఎరా తిన్నావా? లేవలా. సరే వాడి ప్రక్కన పడుకొని దుప్పటి కప్పుకొని పడుకున్నాడు. తెల్లవారేసరికి వాళ్ళిద్దరూ చనిపోయి ఉన్నారు. గ్రేట్ మిస్టరీ అయిపోయింది అది. ఎందుకు చనిపోయారు వాళ్ళిద్దరూ? ఏమైంది? చుట్టుప్రక్కల వాళ్ళకి ఏమీ అర్థం కాలేదు. ఎందుకు చనిపోయారు వాళ్ళిద్దరూ? డాక్టర్ల దగ్గరకు తీసుకెళితే డాక్టర్లు పరీక్ష చేసి చెప్పిన మాట, ఇతను 9 గంటలప్పుడు చనిపోయాడండి. ఇతను 9 గంటలప్పుడు చనిపోయాడు. ఇతను తెల్లవారి 3 గంటలప్పుడు చనిపోయాడు. డాక్టర్లు కరెక్ట్ టైం చెప్పారు. ఎలా చనిపోయారు, ఎవరు చంపారు వీళ్ళని? డాక్టర్లు పరీక్ష చేసి చెప్పిన మాట, 9 గంటలప్పుడు ఒకడు చనిపోయాడు. వాడు చనిపోయిన సంగతి తెలియక ఈ స్నేహితుడు 1 గంటప్పుడు వచ్చి వాడి ప్రక్కన పడుకొని దుప్పటి కప్పుకున్నాడు. వాడిలో ఉన్న మరణం 3 గంటల తర్వాత వీడిలో ఉన్న జీవాన్ని మింగేసిందట. సైంటిఫిక్. అందుకే వాక్యం అంటుంది నిద్ర వస్తే ప్రక్కకి వెళ్ళి పడుకో, చచ్చిన వాళ్ళతో పడుకోవద్దు. పాపం వాడి స్నేహితుడు చనిపోయిన సంగతి వీడికి తెలియక వాడి ప్రక్కన వెళ్ళి పడుకునేసరికి విదిన్ 3 hours వాడిలో ఉన్న మరణం వీడిని మింగేసింది. మరి మీ ఇష్టం. ఈ రోజు నుంచి అర్థమైందిగా. గంటకు వస్తారు, ఏంటండి పడుకో, ఇంతేనా? అలా మీరు కూడా లేపుతా ఉండండి. ఏమండి, హలో, ఏంటి? అయ్యా పడుకో. 3 గంటల టైం మీ ఇష్టం. నేను సరదా కోసం చెప్పట్లేదు, నా దగ్గర ప్రూఫ్ ఉంది అది. అందుకే వాక్యం హెచ్చరిస్తుంది, నిద్రించుచు ఉన్న నీవు మృతులలో నుండి లే. నువ్వు పైకి లే, మొదట నువ్వు అక్కడి నుంచి లే, ఆ స్థితిలో నుంచి లే, పైకి లే. వెలుగు నీ కొరకు వెయిట్ చేస్తూ ఉంది. యెహోవా మహిమ నీ మీద ఉదయించాలనుంది. క్రీస్తు నీ మీద ప్రకాశించాలనుకుంటున్నాడు. లేవాలి. ఏ స్థితి? సోమరితనం, నిద్రావస్థ, అవిశ్వాసం, అపనమ్మకం, భ్రమ. కొంతమంది అనుకుంటూ ఉంటారు నేను ప్రకాశిస్తానే ఉన్నానుగా, ఇంకెంత ప్రకాశించాలి? భ్రమ. చాలా లైట్లు ఉన్నాయి. బెడ్ ల్యాంప్ ఉందిగా, బెడ్ ల్యాంప్ కూడా అనుకుంటూ ఉంటుంది నేను ప్రకాశిస్తున్నానుగా అని. ఆ ల్యాంప్కి ఈ ల్యాంప్కి తేడా లేదు, ఆ ల్యాంప్కి తేడా లేదు, ఫోకస్ ల్యాంప్కి. కొంతమంది భ్రమల్లో ఉన్నారు, నేను ప్రకాశిస్తున్నానుగా. యేసయ్య అంటారు, నేను లోకానికి వెలుగై ఉన్నాను, మీరు కూడా వెలుగై ఉండాలి, మీరు ప్రకాశించాలి. పాస్టర్ జాన్ వెస్లీ చెప్తే ఆలోచించండి ప్రకాశిద్దామా వద్దా అని. పాస్టర్ రోఫస్ గారు చెప్తే ఆలోచించండి ప్రకాశిద్దామా వద్దని. ప్రభు చెప్పారు, దీస్ ఆర్ ఆల్ ది ఇర్రెఫ్యూటబుల్ ఫ్యాక్ట్స్. కాదు, కూడదు, కుదరదు అంటాక లేదు. మీరు లోకానికి ఉప్పై ఉన్నారంటే ఉప్పే. కుదరదండి, నేను పంచదార లాగా ఉంటే షుగర్ వచ్చి చేస్తావు. ఉప్పుగా ఉండమంటే ఉప్పుగానే ఉండాలి, పంచదారగా ఉండమంటే పంచదారగానే ఉండాలి. అంతేగాని అనగల కుదరదని ఇలాగ ఉంటుంది, కుదరదు. దీపాన్ని వెలిగించి మంచం కింద కొంచెం కింద పెట్టద్దంటే పెట్టకూడదు. చలికాలం ఎచ్చగా ఉంటుంది కదండి, మంచం కింద పెడితే మంచం తగలబడిపోద్ది. కాదనలేని నగ్న సత్యాలు ఇవి.
ప్రభు చెప్తున్నారు, మీరు ప్రకాశించాలి, మీరు ప్రకాశించాలి, మీరు ప్రకాశించాలి. ఎలా ప్రకాశించాలి? ఎందుకు ప్రకాశించాలి? లెమ్ము, లెమ్ము, తేజరిల్లుము, ప్రకాశించుము, వెలుగు నీ కొరకు వెయిట్ చేస్తూ ఉంది. యెహోవా మహిమ నీ మీద ఉదయించాలని ఆశపడతాం. వేకువజామున ప్రభు సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉంటే ప్రభు స్పష్టంగా చెప్పారు ఈ మాటలు చెప్పి వాళ్ళకి. వాళ్ళు అనుకుంటున్నారు మేము అమెరికాకు వచ్చేసాం, లిబర్టీ స్టాచ్యూ లాగా మేము కూడా వెలుగుతూ ఉన్నాం అనుకుంటున్నారు. మా చేతిలో కూడా కాగడ పట్టుకొని వెలుగుతూ ఉన్నాం అనుకుంటున్నారు. వెలగాలి. స్తోత్రం చెప్పండి గట్టిగా. మీరు వెలగాలి, మీరు ప్రకాశించాలి. నేను కొన్ని మాటలు రాసుకొచ్చుకున్నాను ఇక్కడ. ఎలా ప్రకాశించాలి, ఎంతగా ప్రకాశించాలి, ఎప్పటి వరకు మనం ప్రకాశించాలి. దేవునికి స్తోత్రం. క్లుప్తంగా కొన్ని మాటలు నేను మీతో చెప్తాను. మొత్తం మీద కొంతమంది భ్రమలో ఉన్నారు. నేను కూడా ప్రకాశిస్తున్నాను, చాలే ఈ మాత్రం ప్రకాశం సరిపోతులే అని అనుకుంటున్నారు. కాదు, ఎలా ప్రకాశించాలో క్లుప్తంగా కొన్ని మాటలు చెప్తాను. ఫస్ట్ వన్, మార్కు సువర్తమానం. మార్కు సువర్తమానం 9వ అధ్యాయం 3వ వాక్యం. మార్క్ 9:3. అంతలో ఆయన వస్త్రములు ప్రకాశమానమైనవనియు మిగుల తెల్లనివియు ఆయను. లోకమందు ఏ చాకలియును అంత తెల్లగా చలువ ఏ చేయలేడు. చాకలి చలవ చేయలేనంత తెల్లగా. ఇంగ్లీష్ బైబిల్లో కానీ పాత తర్జుమాలో కానీ ఆయన వస్త్రాలు మంచు వలె ప్రకాశించాయట. మనం ప్రకాశించాలి. ఎలా ప్రకాశించాలంటే లైక్ ఎ స్నో, మంచు వలె మనం ప్రకాశించాలి. ప్రియులారా, మోషే ముఖం ప్రకాశించింది, పేతురు ముఖం ప్రకాశించింది, అదిగో ఆళ్ళ ముఖం ప్రకాశించింది, వీళ్ళ ముఖం ప్రకాశించింది. వాళ్ళందరూ దేవుని బిడ్డలు ప్రకాశించారు, అది వేరే సంగతి. ప్రభు మనతో చెప్తున్నారు, మీరు ప్రకాశించాలి, మీరు తేజరిల్లాలి, మీరు వెలుగై ఉండాలి. నా వెలుగుని మీరు పొందుకొని మీరు నా వెలుగుని మీరు రిఫ్లెక్ట్ చేయాలి, మీరు ప్రతిబింబించాలి నా వెలుగుని. మొట్టమొదటి చెప్తున్నాను, మనం ప్రకాశించాలి. అలా ప్రకాశించాలంటే మనం ఏ స్థితిలో ఉన్నామో మొదట అది గ్రహించాలి. దాన్ని గ్రహించి అక్కడి నుంచి లేవాలి. కొంతమంది వాళ్ళను చోటే కూర్చొని నా బ్రతికింతే, నా వల్ల కాదిక, నా లాంటోళ్ళు కూడా ప్రకాశిస్తారా, కాదులే, నా వల్ల కాదులే అని సోమర్తనం ప్రక్కన అండ్ నిద్రమత్తో ప్రక్కన, భ్రమ మరో ప్రక్కన, ఇవన్నీ మనిషి జీవితాన్ని ప్రకాశించనివ్వకుండా చేస్తాయి. క్రీస్తు ప్రకాశించారంటే దైవ కుమారుడు గనక ప్రకాశించారు. నేను లోకానికి వెలుగై ఉన్నాను, ఒకడు నన్ను వెంబడించిన ఎడల వాడు కూడా లోకానికి వెలుగై ఉంటారు. లైక్ స్నో. ఈ స్నో అనేది ప్యూరిటీ, పవిత్రతకు సాదృశ్యం. మనం పవిత్రులముగా వెలగాలి, లోకంలో పవిత్రులముగా వెలగాలి. ప్రియులారా, దావీదు చిన్నప్పటి నుంచి భక్తి చేశాడు అని అనుకున్నాడు. రోజుకి 7 సార్లు ప్రార్థన చేస్తాడు. మీకంటే మంచి ప్రబుద్ధుడు. వేకువనే ఆయన బలాన్ని ప్రభావాన్ని వెతికే మంచి భక్తి కలిగినోడు. మధ్యరాత్రి వేళ ఇంటి మీద ఒంటిగా పిచ్చుకోవలే ప్రార్థన చేసే మంచి భక్తుడు. అన్నీ బాగానే ఉన్నాయి. నేను కూడా వెలుగుతున్నాను అని అనుకొని భ్రమపడిపోతూ వచ్చాడు. ఒకానొక రోజున దావీదు ప్రార్థన చేస్తూ ఉన్నాడు, నా దేవా, నా తల్లి గర్భంలో వచ్చేటప్పుడే నేను పాపములో పుట్టాను నాయన. నేను పవిత్రుడు నగునట్లు హిస్సోపుతో నా పాపాలన్నీ కడిగి హిమము కంటే తెల్లగా నన్ను కడగండి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. చదవండి 51వ కీర్తన, 51వ కీర్తన 7వ వాక్యం అండ్ 10వ వాక్యం. నేను పవిత్రుడు నగునట్లు హిస్సోపుతో నా పాపాన్ని పరిహరించండి. హిమము కంటేను హిమము కంటే తెల్లగా
మంచు కంటే తెల్లగా ఉండేటట్లుగా నీవు నన్ను కడుగుము. కడగండి 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 కడగండి. ఇంకా మనం కొంచెం చదువుకుంటూ వెళితే రెండో వాక్యం నా దోషము పోవునట్లు నన్ను బాగుగా కడుగుము. మామూలుగా పైనే గడిగితే కుదరదు, మామూలు నీళ్ళతో గడిగితే కుదరదు. సర్ఫ్ పౌడర్ వేయాలి, ఏరియల్ పౌడర్ వేయాలి, చింతపండు వేసి తోమాలి, బాగుగా కడుగు. ప్రియులారా, కొన్ని వాస్తవ సత్యాలు మీకు తెలియపరుస్తాను. 10వ వాక్యంలో దావీదు అంటాడు, దేవా నా యందు శుద్ధ హృదయం కలుగు చేయి, నా అంతరంగంలో స్థిరమైన మనస్సు పుట్టించు, నా యందు శుద్ధ హృదయాన్ని కలుగు చేయి, నా యందు శుద్ధ హృదయాన్ని కలుగు చేయి, నూతనముగా పుట్టించు, నూతనముగా పుట్టించు, నూతనముగా పుట్టించు. అంటే మనం ఒక్కోసారి భ్రమపడుతూ ఉంటాం. రోజుకు 3 సార్లు ప్రార్థన చేస్తున్నాం, ఆదివారం ప్రార్థనకి వెళ్తున్నాం, గుబులు మళ్ళినప్పుడు బైబిల్ చదువుతూ ఉన్నాం, ఇన్ని చేస్తూ ఉన్నాం, మనం వెలుగుతూ ఉన్నాం, భక్తిగా ఉన్నాంలే అని. మనిషి జన్మ కర్మ పాపాల మిళితం మనిషి. మన శాస్త్రాల ప్రకారం, యాండి పాస్టర్ గారు మీకు కూడా శాస్త్రాలు తెలుసా అని అడిగారు. ఒక్కటి తెలియదు నాకు శాస్త్రాలు తెలియవు, సైన్సు తెలియవు. నాకు తెలిసిందంత బైబిల్ ఒక్కటే. ఎన్నిసార్లు చెప్పినా, ఎన్ని వేల ప్రసంగాలు చెప్పినా బైబిల్ గురించే చెప్తా, అంతేగాని సైన్స్కి స్పిరిచువాలిటీకి లింక్ పెట్టి చెప్పాల్సిన అక్కర నాకు లేదు. సైన్స్ అంతా డమ్మీ. దేవుని వాక్యం పవిత్రమైనది, ఉన్నతమైనది, సదాకాలం నిలిచేది, నిత్య జీవపు మాటలు, ఓటలు, పాటలు కలిగినది బైబిల్. ఎక్సెప్ట్ బైబిల్ ఏదైనా మనకు అనవసరం. దేవునికి స్తోత్రం కలుగును గాక. 25 ఏళ్ల నుంచి బోధిస్తానే ఉన్నా, 10,000 ప్రసంగాలు చేసి ఉంటాను. బైబిల్ తప్ప ఇంకోటి శాస్త్రాలు చెప్పను. కాకపోతే అడపాదడపోవడం కొంచెం కావాలి గనుక. మనిషి జన్మ కర్మ పాపాల మిళితం మనిషి. ఏ భేదం లేదు, అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించిన మహిమని పోగొట్టుకున్నారు, పొందలేకపోతే. ఏ భేదం లేదు, జాతి కుల మత వర్గ భేదం లేదు, జాతి కుల మత వర్గ వర్ణ ఏ భేదం లేదు. భేదం అంటూ ఉంటే మీరందరూ ఆడపాపులు, మేమంతా మగ పాపులు. అమెరికాలో పుట్టిన వాళ్ళందరూ తెల్ల పాపులు, ఆఫ్రికాలో పుట్టిన వాళ్ళందరూ, చైనాలో పుట్టిన వాళ్ళందరూ చపాతీ మొహం పాపులు. భేదం అంటూ ఉంటే ఇదే భేదం. ఏ భేదం లేదు, అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించిన మహిమని పొందలేకపోతున్నారు. అందుకే జన్మ కర్మ పాపాలలో నుంచి మనిషి విడుదల పొందాలి. మన శాస్త్రం ప్రకారం 8 సంవత్సరాలు జన్మ పాపం, 5 సంవత్సరాలు కర్మ పాపం. 8, 5 ఎంత? 13 సంవత్సరాలు జన్మ కర్మ పాపాలు మనిషిని వెంటాడుతాయి. ఈ జన్మ కర్మ పాపాలలో నుంచి విడుదల పొందాలి అంటే యేసు రక్తము ద్వారా మాత్రమే ప్రతి పాపము కడిగి పరిశుద్ధపరచబడి నీతిమంతులుగా మనల్ని తీర్చిదిద్దుతుంది. స్తోత్రం కలుగునుగాక. దీనికి మించి ఎవరైనా మేము భక్తి చేస్తున్నాం, మేము అది చేస్తున్నాం, ఇది చేస్తున్నాం అనుకుంటే భ్రమ. ఇది భ్రమ. రోమాపత్రిక 5లోనే ఉంటాయి. ఏమని? మనము ఇంకనూ బలహీనులమై ఉండగానే, అదే పత్రికలో 8వ వాక్యంలో మనము ఇంకనూ శిలువకి శత్రువులమై ఉండగానే, ఇంకాస్త కిందకు వస్తే మనము ఇంకనూ పాపులమై ఉండగానే, ఇంకనూ బలహీనులమి, ఇంకనూ పాపులమి, ఇంకనూ శత్రువులమై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయాను. ఆయన రక్తం ఇప్పుడు మనలందరినీ పవిత్రులుగా మారుస్తుంది. హల్లెలూయా. లెమ్ము తేజరెల్లాలి. క్రీస్తు నీ మీద ప్రకాశించాలని, యెహోవా మహిమ నీ మీద ఉదయించాలని ఆశపడుతున్నప్పుడు మనం లేవాలి. ఏ స్థితిలో నుంచి? భ్రమ. దావీదు ఇక్కడ అంటాడు 10వ వాక్యం, నా యందు శుద్ధ హృదయాన్ని కలుగు చేయి, నూతనముగా నాకు పుట్టించమని అడుగుతాడు. నూతనముగా పుట్టించమని అడుగుతాడు. ప్రియులారా, నా దోషము పోవునట్లు నన్ను బాగుగా, పాపాన్ని ప్రభు నాకిచ్చిన కృపను బట్టి నేను పాపాన్ని 3 భాగాలుగా చేశాను. 1 లోపం, 2 పాపం, 3 దోషం. మొదటిది లోపం, 2 పాపం, 3
దోషం. లోపము వెంటనే సరిచేయబడేది, పాపము ఆయన రక్తం చేత కడగబడేది. దోషము ఇట్ విల్ బి టేక్ లాట్ ఆఫ్ టైం. బైబిల్ ప్రకారంగానే చెప్తున్నాను. లోపం అంటే తెలియకుండా చేసేది, పాపం అంటే తెలిసి చేసేది, దోషం అంటే తెలిసి తెలిసి చేసిందే చేస్తే దోషం. అందుకే దావీదు అంటాడు, నా దోషము పోవునట్లు నన్ను బాగుగా కడుగుము. తెలియకుండా చేస్తే లోపం గనుక వెంటనే సరిదిద్దబడుతుంది. పాపం అనేది దేవుని వాక్యం ఏమిటో తెలిసి చేసేది పాపం. తెలిసిన పాపాన్ని మరలా చేయడం దోషం. అది తొలగాలి అంటే బాగుగా కడగాలి. ఈ మధ్యాహ్న సమయంలో ఆలోచించండి. మంచు వలె మనం ప్రకాశించాలి అంటే ప్యూర్, పవిత్రులమై సమాజంలో, సంఘంలో పవిత్రమైన జీవితాన్ని. దావీదు భక్తి గల వాడిలాగా నటిస్తున్నాడు. నాతాను ప్రవక్త వచ్చి, దావీదు చిన్న కథ చెప్పండి, కథలంటే నాకు చాలా ఇష్టం. అదే ఒక గొర్రెలు కాచుకునేవాడికి పెద్ద మంద ఉంది, ఎదరింటి ఒకే గొర్రెపిల్ల ఉంది. మందున్నవాడు ఏం చేశాడు తెలుసా? కిస్మిస్ పండుగ వస్తే వాడి దగ్గర గొర్రెపిల్లని చేయకుండా ఒక్క గొర్రెపిల్ల ఉంటే పాప పేదోడు వాడి గొర్రెపిల్లని తీసుకొచ్చి వధించేసి కిస్మిస్ పండుగ చేసుకున్నాడు. ఏం చేయాలటువంటి బతకనీయకూడదండి, ఎవడో అటు తీసుకురండి నా ముందుకి. ఒరే ఫూల్, ఆ భక్తిహీనుడు నువ్వే. పైకి బాగానే కనిపిస్తున్నాడు, పైకి బాగానే మేనేజ్ చేస్తూ ఉన్నాడు. నాతాను ప్రవక్త వచ్చి గద్దించేసరికి పాపాన్ని కప్పి పెట్టకుండా ఒప్పుకొని విడిచిపెట్టి ఎన్ని కీర్తనలో రాస్తాడు, నా పాపం తొలగించు. ఎన్ని పాపాలు చేశాడండి దేవుడే అంటారు. దావీదు బెత్షెబా విషయంలో తప్ప ఏ పాపము చేయలేదు. ఒక్క పాపానికి ఇన్ని కీర్తనలు. మనం రాయాలంటే ఒక్కొక్కరికి ఇంత గోడౌన్ పేపర్లు కావాలి, ఈ గోడౌన్ పేపర్లు కావాలి. ఎందుకంటే చేసేది అయ్యి కదా మనం. ప్రియులారా, మనం మంచు వలె ప్రకాశించాలి. ఇంకా ఇక్కడ ఎవరైనా నిజమైన రక్షణ, మారు మనసు, పాప క్షమాపణ నిమిత్తం బాప్తీసం లేకుండా ఏదో భక్తి చేస్తున్నామని అనుకుంటే ప్రభు యొక్క ఆత్మ మిమ్మల్ని హెచ్చరిస్తున్నారు. మంచు వలె ప్రకాశించాలి. ఆమేన్. 2, లైక్ ఏ సన్, సూర్యుని వలె ప్రకాశించాలి. ఏ సూర్యుడు? చదువుదాం. మత్తయి సువార్త 17, మత్తయి సువార్త 17వ అధ్యాయం 2వ వాక్యం. మాథ్యూస్ 17:2. ఆయన వస్త్రము వెలుగువలె అదే సూర్యుని వలె, ఆయన ముఖము సూర్యుని వలె. మొదట చెప్పాను, మనం స్నోలాగా ప్రకాశించాలి. 2, సన్, సూర్యుని వలె ప్రకాశించాలి. ఏ సూర్యుడు? సూర్యుడు ప్రకాశించే విధానాలు చాలా ఉన్నాయి. ఓ 20 ఏళ్ల క్రితం యేసన్న గారు మమ్మల్ని కన్యాకుమారి తీసుకెళ్ళారు మహాసభలకి. రాత్రి 12 గంటలప్పుడు చెప్పాడు, అరే మన భారతదేశానికి మొట్టమొదటి సూర్యోదయం ఎక్కడే అవుద్దురా, ఉదయించే సూర్యుని చూపెడతాను మీకు, 3:30-4 గంటలకంతా మీరు లేవాలన్నారు. 3:30-4 గంటలకు సూర్యుడు ఎందుకు ఉదయిస్తాడు? కావాలని మమ్మల్ని ల్యాప్టాప్ ఇటు చెప్తున్నా యేసన్న గారని పడుకున్నాం. పాపం ఆయన మాత్రం మహాప్రేమ కలిగినాడు. 3:30 నుంచి తలుపు తడుతున్నారు. ఒరే తలుపు తీయండిరా, హోటల్లో ఉన్నాం మేము. తలుపు తీయండిరా, సూర్యోదయం చూపెడతాం, తలుపు తీయండిరా. నేను నాతో పాటు రమేష్ పాస్టర్ ఉన్నా. రమేష్ కళ్ళలో కూడా వదిలిపెట్టేటట్లేడు యేసన్న గారు మనల్ని. నిద్రపోనికుండా, కళ కాదు, నేను బయట ఉన్నాను, లేవండిరా దరిద్రులే, దన దుప్పట్లు వేసుకొని అన్న పదని పైకి వెళ్ళాను. అదే మొట్టమొదట సూర్యుని చూడడం. సూర్యుని వలె ప్రకాశించాలి. ఏ సూర్యుడు? ఉదయించే సూర్యుడా, సాయంకాలం దిగిపోయే సూర్యుడా? ఏ సూర్యుడు చెప్తా. ఉదయించే సూర్యుడు న్యాయాధిపతిలో ఉంటుంది. న్యాయాధిపతుల గ్రంథంలో దెబోరా రాస్తూ ఉంటుంది, ఆయన ప్రేమించే వాళ్ళు బలముతో ఉదయించు సూర్యుని వలె అంటుంది. అలా ఉదయించాలనా?
వాస్తవమే. ఉదయాన్నే ఇంత పెద్ద సూర్యుడు కనబడతాడు సముద్రం దగ్గర. మీరు చూశారో లేదో మరి, ఉదయించే సూర్యుడిని సముద్రం దగ్గర చూస్తే విదిన్ సెకండ్స్ అండి, విదిన్ సెకండ్స్ ఆర్ విదిన్ మినిట్స్లో ఎంత పెద్ద సూర్యుడు జర 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 పైకి లేచి కాసేపు అయిన తర్వాత చిన్న సూర్యుడిగా మారిపోయి ఇక నిదానంగా పోతుంటాడు. అందుకే దెబోరా అంటది, ఆయన ప్రేమించేవాళ్ళు బలముతో ఉదయించు సూర్యుని వలెన. నాకు అనిపించింది, ఓహో మనం బలంతో ఉదయించే సూర్యుని వల్ల ప్రకాశించాలేమోనని. ఎంతసేపు ఉన్నాడు బలంగా ఆయన? 4-5 నిమిషాలు బలంగా ఉదయించి మళ్ళీ చిన్నదైపోయాడు. మనం ఏ సూర్యునిలాగా ఉదయించాలి? ఈ సాయంకాలం సూర్యుడు అయితే చెప్పే పనేలే. ఆల్మోస్ట్ వాళ్ళు మెత్తబడిపోయిన సూర్యుడు, సెగలేని సూర్యుడు, సొరకే ఉండదు మనకు, సెగేదాగలదు సాయంకాలం సూర్యుడు. ఏ సూర్యుడు? సామెతల గ్రంథం 4, సామెతల గ్రంథం 4వ అధ్యాయం 18వ వాక్యం. సామెతల గ్రంథం 4:18 ఇన్ తమిళ్ బైబిల్లో ఉన్న మాట చెప్తున్నాను. మిట్ట మధ్యాహ్నపు వెలుగు తేజరిల్లినట్లు, మిట్ట మధ్యాహ్న కాలపు వెలుగు తేజరిల్లినట్లు నీతిమంతుల మార్గం అంతకంతకు తేజరిల్లును. ఎలా ఉదయించాలి? ఎలా వెలగాలి మనం? మిట్ట మధ్యాహ్న కాలపు సూర్యుడు ఉదయించినట్లుగా, మిట్ట మధ్యాహ్న కాలపు సూర్యుడు ప్రకాశించినట్లుగా. ఉదయాన్నే సూర్యుడిని మనం చూడగలం, సాయంకాలం సూర్యుడిని మనం చూడగలం. మిట్ట మధ్యాహ్నం తల పైకెత్తగలమా? మాడు పగిలిపోద్ది. ఇప్పుడు అదే కదా మీకు జరుగుతుంది ఇక్కడ. అమెరికా వాళ్ళు మరీ దగ్గరగా ఉన్నారు మేఘానికి. ఎవరు మీరా చెప్పింది, వసంత ఎవరు అన్నారు నాతో. ఇక్కడ బాగా మాకు మొన్న వేసవకాలంలో మే నెలలో 53 వచ్చింది వేసవకాలం. అబ్బో ముసలి టికెట్లన్నీ ఎగిలిపోయినాయి. 53 వచ్చినా మాకు అక్కడ కూడా ఇంత సెగలేదు. ఇక్కడేంటో మరి 35-40 వస్తేనే సెగ అదిరిపోతుంది. ఎందుకు అని అడిగితే అమెరికా మేఘాలకి ఆకాశానికి దగ్గరగా ఉంది. సూర్యుడు 34-90 అట్లా వచ్చినా సరే సెగ ఎక్కువగా ఉంటుంది అన్నారు. నా దేవుని ప్రియులారా, లెమ్ము తేజరిల్లుము. ఎలా తేజరిల్లాలంటే ఉదయ సూర్యుని వలె సాయంకాలపు సూర్యుని వలె కాదు, కానీ మిట్ట మధ్యాహ్న కాలపు సూర్యుని వలె మనం తేజరిల్లాలి. ఇంకా చెప్తాను. మిట్ట మధ్యాహ్న కాల సూర్యుని దగ్గరికి పక్షులు వెళ్ళలేవు, పురుగులు వెళ్ళలేవు, కీటకాల దగ్గరకు రాలేవు. అంటే మనం పైకి బాగా సూర్యుని వలె ప్రకాశించాలి. ఇప్పుడు దీపం వెలుగుతూ ఉంది, కొన్ని పురుగులు తెలియక అబ్బా ఎర్రగా ఉంది దగ్గరికి వెళ్దాం, దగ్గర పోయి మాడి చచ్చిపోతాయి. మనం ఎలా వెలగాలంటే సాతానుకి చూసే వాళ్ళకి భయాన్ని కలిగించేటట్లుగా, అంటే దైవ భయం అలా మనం వెలగాలని దేవుని వాక్యం కోరుకుంటాం. కొంతమంది ఆత్మీయుల జీవితాన్ని మనం గమనిస్తే, ఒకప్పుడు ప్రారంభంలో రక్షణ అనుభవాలు కొనసాగుతూ కొంచెం వెలుగుతూ వచ్చి మిట్ట మధ్యాహ్న కాలపు సూర్యుడు మాత్రం కదలడు. మ్యాక్సిమం కొన్ని గంటల పాటు నడినెత్తి మీదే ఉంటాడు, కదలడు పొరపాటున. ఆ తర్వాత ఎప్పటికో దిగుతాడు. ఇస్రాయేల్ దేశానికి వెళ్తున్నాం మేము. ఉదయాన్నే 7 గంటలకు దుబాయ్లో విమానం ఎక్కి ఈజిప్ట్ వెళుతున్నాం. వెళ్ళేటప్పుడు మిట్ట మధ్యాహ్నం విమానం వెళుతూ ఉంది, కానీ మనకు వెళుతున్నట్లుగా అనిపించట్లే. సూర్యుడు అక్కడే ఉంటున్నాడు, సెగ అదిరిపోతుంది. రాత్రి అంతా నిద్రలేదు కదండి మా వాళ్ళకి. అందరు ముసలోళ్ళు వెనకోళ్ళు మాట్లాడుకుంటున్నారు, అయ్యా వీడు పోడంటున్నా, ఈ విమానం పోదంటున్నా. ఏది పైన పోతుంది ఆ విమానం, వీళ్ళకేమో సూర్యుడు అక్కడే ఉన్నాడు కదలకుండా పోదంటున్నా. ఆకలేస్తున్నాయా? ఏమైందంట? అడిగి కనుక్కోపోయారా? ఏమైందంట? వెళ్ళంటున్నా వీడు. మా పిల్లలు అన్నారు టైర్ పంచర్ అయిందంట, పోడంట. ఎదవా 4 టైర్లు పెట్టుకోవచ్చుగా, ఏమైంది అడిగి? ఎదవ దరిద్రుడికి లోపల పెట్టుకోవచ్చుగా 4 టైర్లు. అంటే సూర్యుడు మిట్ట మధ్యాహ్నం సూర్యుడు మనకు కదులుతున్నట్లుగా కనిపించడు, అక్కడ అట్లా నిలిచిపోయి ఉంటాడు. ఆత్మీయులు కూడా ఒకప్పుడున్న స్థితి వేరు. అంచెలంచెలుగా బలముతో ఉదయించు సూర్యుని వల్ల ఉదయించి మిట్ట
మిట్ట మధ్యాహ్న కాలపు సూర్యుడు తేజరిల్లినట్లుగా మనం తేజరిల్లుతానే ఉండాలి. హల్లెలూయా. మన వెలుగు పొరపాటున అంతరించిపోకూడదు, మన వెలుగు డిమ్ కాకూడదు పొరపాటున. అలా మనం వెలగాలి. మూడో మాట చెప్తాను. మంచు వలె ప్రకాశించాలి, సూర్యుని వలె ప్రకాశించాలి. స్టార్స్. దానియేలు గ్రంథం 12:3. దానియేలు గ్రంథం 12వ అధ్యాయం 3వ వాక్యం. ఎందరైతే బుద్ధిమంతులైతే ఆకాశ మండలములోని జ్యోతులను పోలిన వారై, బుద్ధిమంతులైతే, బుద్ధి లేని వాళ్ళైతే, బుద్ధిమంతులైతే ఆకాశ మండలంలోని జ్యోతుల వలె ఉంటారు. ఎందరైతే రక్షణ పొందినట్లుగా అనేకుల్ని దేవుని వైపు తిప్పుతారో వాళ్ళందరూ. ఏమ్మా సిస్టర్ గారు చదవండి. ముద్దుకు బిస్మిల్లా అనాలనా? చదవండి. నీతి మార్గమును అనుసరించి నడుచుకొనున్నట్లు ఎవరు అనేకులను త్రిప్పుతారో, ఎవరైతే అనేకుల్ని దేవుని వైపు తిప్పుతారో వారు నక్షత్రాల వలె ప్రకాశిస్తూనే ఉంటారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇటర్నల్, ఎవర్ లాస్టింగ్ స్టార్స్. మన తెలుగు సినిమాల వాళ్ళకి కొన్ని స్టార్లు బిరుదులు ఇస్తూ ఉంటారు. పాస్టర్ గారు మీరు సినిమాలు చూస్తారని అడిగారు. పుట్టినప్పటి నుంచి సినిమాలు చూడాల. స్టార్లు కొన్ని ఉన్నాయి. ఎంతకాలం ఆ స్టార్లు? మొహానికి మేకప్ అతకలేదనుకోండి, ఈ స్టారు రాజకీయాల్లోకి వెళ్ళిపోద్ది. ఎందుకంటే ఇక్కడ మేకప్ అతకట్లే, ముసలోడు అయిపోయాడు, ముసలిది అయిపోయింది, ఎంత మేకప్ వేసినా కుదరట్లే. ఇప్పుడు ఈ స్టార్ ఏమైంది? రాజకీయాల్లోకి దిగింది. ఈ స్టార్ ఏమైంది? ప్రభు నన్ను ఇన్ ది 1963లో ప్రభు నన్ను రాక నీ బొంద ముసల్దాన రేపో మాపు కాటికి కాలు చాపుతున్నా, ఇప్పుడు సాక్ష్యం చెప్పడానికి వచ్చింది. అప్పుడెప్పుడో బ్యాంకాక్లో హనీమూన్కి వెళ్ళినప్పుడు ప్రభు రక్షించాడు అంటలే ఒక ఆమెని. తెలుసా ఆవిడ మీకు? చూడండి నెట్లో ఉంటుంది. అప్పుడెప్పుడో శోభనం అంటున్నా హనీమూన్కి వెళ్ళిందంట బ్యాంకాక్. అప్పుడు నీళ్ళల్లో మునిగిపోతా ఉంటే అందరు దేవుళ్ళని మొక్కుకుంటే ఏ దేవుడు రాలేదంట. జీసస్ సేవ్ మీ అందంట. ప్రభు అట్లా లేపాడంట. వెంటనే వచ్చి సాక్ష్యం చెప్పి సినిమాలు మానేయాలన్నా? ఆహా, ఇప్పుడు మేకప్ పతకట్లే, ఆల్రెడీ ఇదైపోతుంది. ఇప్పుడు జీసస్ సేవ్డ్ మీ అండ్ లవ్డ్ మీ అండ్ నీ బొంద ఎండ్ అంటాడు. ఒక్కోసారి గమనిస్తూ ఉంటాం, ఒక్కొక్కరి పద్ధతులు, ఒక్కొక్కరి పరిస్థితులు. ఈ స్టార్లన్నీ రాలిపోయే స్టార్లు, మాడిపోయే స్టార్లు. మనం కూడా ఇంటి దగ్గర కిస్మిస్కి స్టార్ పెడతాం. పెట్టినప్పుడు ఎర్రగా ఉంటుంది, 4 రోజులు పోయిన తెల్లగా ఉంటుంది. ఎందుకంటే ఎరుపంతా కారిపోయి ఉంటుంది మంచుకి. ఈ కారిపోయే స్టార్లు. ఎందరైతే నీతి మార్గమును అనుసరించేటట్లు అనేకుల్ని దేవుని వైపు తిప్పుతారో వాళ్ళందరూ ఎవర్ లాస్టింగ్ ఇటర్నల్ స్టార్స్. దేవుని ద్రాక్షాల తోటలో ఒక్కొక్కరు ఒక్కొక్క నక్షత్రం లాగా వెలగాలి. అంతేగాని ట్రింకిల్ లిటిల్ స్టార్ లాగా ఉండకూడదు. కొంతమంది ఉంటారు ఎల్లకాలం ట్రింకిల్ లిటిల్ స్టార్లే. మాకు ఆడ జంపని అని ఒకటి తెనాలి ప్రక్కన. ఎప్పుడు ఆ ఊరు వెళ్ళినా చిన్న గొర్రె పిల్ల, నేను మేరెక్కున్నారు ఏసన్న గారి చెల్లి, కారులో వెళతారు. చిన్న గొర్రె పిల్ల దూడల్లాగున్నారు. ఒక్కోరు చిన్న గొర్రె పిల్ల అంటే చిన్న 25-30 ఏళ్ళు విశ్వాసులు. ఎప్పుడు వెళ్ళినా అదే చిన్న గొర్రె పిల్ల అని. దూడలు ఉంటారు, చిన్న గొర్రె పిల్లట. ప్రియులారా, ట్రింకిల్ లిటిల్ స్టార్ లాగా ఉండకూడదు. ప్రకాశించాలి మనం ప్రభు కొరకు. ప్రభు చెప్తున్నారు మీరు ప్రకాశించాలి. ఎలా? లైక్ ఏ స్నో. ఎలా? లైక్ ఏ సన్. ఎలా? లైక్ ఏ స్టార్. జీవము గల దేవుని సంఘంలో ఒక్కొక్కరు ఒక్కొక్క నక్షత్రం వలె వాళ్ళకిచ్చిన పరిధిలో వెలగాలి.
గైడింగ్ స్టార్స్. యేసు ప్రభు పుట్టినప్పుడు ఒక నక్షత్రం వెలిగింది. ఈ మధ్య దాన్ని కనుక్కున్నారు తెలుసుగా. 3 రోజుల పాటు అలాగే వెలుగుతూ ఉంది. దాన్ని కనుక్కున్నారు మొన్న, గత 10 రోజుల క్రితం. జూలై 1, 2, 3 తారీఖులో వెలుగుతూనే ఉంది ఆ నక్షత్రం. తూర్పు దేశపు జ్ఞానులు బయలుదేరారు. వాస్తవంగా తూర్పు దేశపు జ్ఞానులు మేబీ ఇరాక్ అని అంటున్నారు, కానీ నేను మాత్రం ఇండియా వాళ్ళే అంట. ఎందుకంటే పంచాంగం మనకు ఎక్కువ. ఆయన నక్షత్రాన్ని చూసి ఇది కనుగొని ఇక్కడ నుంచి బయలుదేరి వెళ్ళిపోయారు అక్కడికి. ఆ నక్షత్రం వాళ్ళకి చెప్తానే, వాళ్ళు తూర్పు దేశపు జ్ఞానులు. వాళ్ళు ఎంత జ్ఞానులు అంటే యేసు ప్రభు అడ్రస్ తెలియని అజ్ఞానులు. వాళ్ళ పేరు జ్ఞానం, వాళ్ళ ఊరు జ్ఞానం, అంతా వాళ్ళు జ్ఞానులు అనుకుంటున్నారు, కానీ యేసు ప్రభు అడ్రస్ తెలియని అజ్ఞానులు వాళ్ళు. ఎవరు జ్ఞానులు? సామెతల గ్రంథంలో ఉంటుంది, పరిశుద్ధుడైన యెహోవాను గూర్చి ఎరిగి ఉండటమే జ్ఞానం. ఈ లోకంలో ఉన్న జ్ఞానులందరూ చదువుకుని జ్ఞానులైన వాళ్ళు, కానీ పరిశుద్ధుడైన దేవుని యేసు క్రీస్తుని ఎరిగి ఆయనను ఆశ్రయించిన ప్రతి ఒక్కడు జ్ఞాని, నో డౌట్. అంతే. ఆ నక్షత్రం చెప్తానే ఉంది, ఒరే నేను చూపెడతాను రా, ఆయన యేసయ్య పుట్టిన చోటు నేను చూపెడతాను రండి రా అని ఆ నక్షత్రం తీసుకొస్తా ఉంది. సగం దూరం ఆ వెలుగులో నడిచి గబుక్కు నా ఇంట్లోకి వెళ్ళారు. ఆ నక్షత్రం మీ కర్మ అని వదిలిపెట్టకుండా వెయిట్ చేస్తానే ఉంది. ఫాలో అప్ చేద్దామని ఆగింది ఆ నక్షత్రం. వీళ్ళు ఎంత జ్ఞానులు అంటే, సుఖంగా నిద్రపోతున్న హేరోదు గుండెల్లో రైలు పరిగెత్తించారు. యోధుల రాజుగా పుట్టినవాడు ఎక్కడ ఊరు పొమ్మంటుంది, కాడి రమ్మంటుంది. రేపో మోపురు చచ్చేవాడిని ఇప్పుడు పుట్టాడంటే ఎక్కడ పుడతాడురా? ఎప్పుడు పుట్టాడు? అసలు పుట్టలేదుగా. మా లెక్కల ప్రకారం, మా శాస్త్రాల ప్రకారం ఇక్కడే పుట్టుండాలే. వీళ్ళు జ్ఞానులు. ఆ ఇంట్లో అల్లకల్లోలం కలుగు చేశారు. ఇదిగో ఈ రోజున మనం క్రిస్మస్ జరుపుకున్నట్లుగా సంబరాలతో మొదటి క్రిస్మస్ జరగలేదు. మొదటి క్రిస్మస్ రోజున అంగలార్పు, ఓచకోత, పసిపిల్లల రక్తం ఏరులై పారింది యెరూషలేము పురవీధుల్లో. అది మొదటి క్రిస్మస్. ఆ నక్షత్రం నేను దారి చూపెడతానంది. వాళ్ళు మధ్యలో అడ్డదారిలో అక్రమంగా వెళ్ళిపోయినా ఆ నక్షత్రం వాళ్ళని ఫాలో అప్ చేయడానికి అక్కడే ఆగింది. వాళ్ళు బయటకు వచ్చిన తర్వాత మరలా ఆ నక్షత్రాన్ని వెంబడించి యేసు ఉన్న చోటుకొచ్చి ఆగిందంట ఆ నక్షత్రం. దేవునికి స్తోత్రం. మీరందరూ మీకున్న పరిధిలో నక్షత్రాల్లాగా వెలగాలి. అనేకుల్ని నీతి మార్గం అనుసరించేటట్లు, దైవ మార్గాలలో నడిపించబడేటట్లుగా మీరు డైరెక్షన్. ఇశ్రాయేలు కుమారి, నీ మనస్సు స్థిరపరచుకో. నీవు వెళ్ళిన రాజమార్గం తట్టు నీ మనస్సుని స్థిరపరచుకో. వెళ్ళేటప్పుడు దోవచూపు స్తంభాలను పాతుకుంటూ వెళ్ళు. నువ్వు వెళ్ళిపోయావు రాజమార్గంలోకి, అనేకులు ఆ రాజమార్గంలో వచ్చేటట్లుగా నువ్వు వాళ్ళకి దోవచూపు స్తంభమై ఉండాలి. ఇదిగో ఈ ఆరాధనలో కూడి ఉన్న ప్రతి ఒక్కరూ ఇంకొక నలుగురికి, ఇంకొక 10 మందికి దోవ చూపే స్తంభాలలాగా, సంఘానికి వాళ్ళని నడిపించే నక్షత్రాల్లాగా మీరు వెలగాలి. ఒక యూదును చూసి 10 మంది మాట్లాడుకుంటున్నారు, యెహోవా మీకు తోడై ఉన్నట్లుగా మేము చూసాం. మీరు ఎక్కడికి వెళ్తారో చెప్పండి ఆరాధనకి, మేము కూడా అక్కడికి వస్తాం. ఇది వాళ్ళకి మాత్రమే వర్తిస్తుందా ఈ మాట? ఏం మన విశ్వాసులకు వర్తించదా? మీకు వర్తించదా? మీరు వెలిగితే, మీరు స్నోలాగా, సన్లాగా వెలిగితే మీ వెలుగులోకి వాళ్ళు ఆకర్షింపబడి సర్వశక్తి కలిగిన దేవుడు మీకు తోడై ఉన్నట్లుగా మేము చూసాం, మీతో పాటు మందిరానికి వస్తాం పదండి అంటున్నాను జకర్యా గ్రంథంలో. అలాగుని వస్తే సరిగ్గా 3 నెలల్లో ఈ హాల్ చాలదు మీకు. ఆ దిశగా నా ప్రభు మిమ్మల్ని వెలిగించునుగాక. హల్లెలూయా. 4వ మాట వెలగాలి, ప్రకాశించాలి. లైక్ ఏ మూన్. చందమామ చదవండి. ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయం. ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయం 14 నుంచి. మీరు మూర్ఖమైన వక్రజన్మ మధ్య. ఫిలిప్పీ పత్రిక 2:14 నుంచి.
నిరపరాధులను నిష్కలంకులను అనిందులనైన దేవుని కుమారులగునట్లు సణుగులను సంశయములను మాని సమస్త కార్యములను చేయుడి. అట్టి జనము మధ్యను మీరు జీవవాక్యమును చేత పట్టుకొని లోకమందు జ్యోతుల వలె కనబడుచున్నారు. ఇక్కడ వ్రాయబడిన జ్యోతి, ఇక్కడ అమ్మ జ్యోతి ఎవరికన్నా పేరుంది అమ్మా, నిన్ను కాదు నేను అనేది. ఇక్కడ రాయబడిన జ్యోతి చందమామతో పోల్చబడింది. ఇక్కడ చందమామతో పోల్చబడింది. దేవుడు సృష్టిని కలుగు చేసినప్పుడు 2 జ్యోతులు, పెద్ద జ్యోతికి సూర్యుడని, చిన్న జ్యోతికి చంద్రుడు అని పేరు పెట్టాడు దేవుడు. ప్రియులారా, లోకమందు జీవవాక్యాన్ని చేతపట్టిన జ్యోతుల వలె మీరు వెలగాలి. అలా వెలగాలి అంటే సనుగులు సంశయాలు మానాలి. సనుగులు సంశయాలు మానాలి. దేవుడికి ఇష్టం లేని కార్యాలు చాలా ఉన్నాయి. 2 విషయాల్లో మాత్రం ఇమ్మీడియట్ యాక్షన్. వ్యభిచారం చేసిన వాళ్ళ విషయంలో కూడా నువ్వు చేసావా లేదా, జరిగిందా, ఏమా జరిగిందా అని కొంచెం ఆరాధీసి అడిగేవాడు కానీ దేవుడు 2-3 రోజులు టైం ఇచ్చేవాడు. కానీ 2 విషయాల్లో మాత్రం ఇమ్మీడియట్ యాక్షన్. 1 విగ్రహారాధన, 2 సనుగుడు. దేవుడు అస్సలు నచ్చని మెయిన్ పాపాలు విగ్రహారాధన 1, సనుగులు 1. విగ్రహారాధన చేస్తే మాత్రం నిమిషాల మీద రాల్చేసేవాడు, సనిగితే మాత్రం నిమిషాల మీద రాల్చేసేవాడు. అందుకే దేవుడు సంఖ్యాకాండంలో మోషేతో చెప్తాడు, మోషే దండం పెడతాండ్రా నీకు, వీళ్ళు మాట వినట్లే, నేను నిన్ను ఆశీర్వదించి నిన్ను గణపరుస్తా, ఇదిగో వెళ్తావు, సనుగులు మాన్పించిన వాడు అవుతావు. కొంచెం సనుగులు మానమనరా. సనుగుడు అనేది మనిషి జీవితంలో భయంకరమైన పాపంతో సమానం. అందుకే హెబ్రీ పత్రికలు పౌలు అంటారు, మీరు సనుగులు సంశయించకుండా ఓపికతో ఉండునట్లు ఆయనను తలంచండి. సనుగుడు అనేది మనిషి జీవితంలో చీకటి అధ్యాయం. ఎంతటి వాళ్ళనైనా ఏదో ఒక కోణంలో సనుగు అనేది మనిషిని వెంబడిస్తుంది. యోబు అంటాడు, నా జీవితంలో ఓపిక నశించిపోయింది, నా జీవితంలో అస్సలు దీర్ఘశాంతం తగ్గిపోయింది, నా బ్రతుకంతా సనుగులతోనే వెళ్ళబుచ్చుతున్నాను అంటాడు. నా దేవుని ప్రియులారా, మనం చంద్రుని వలె వెలగాలి అంటే ఇంకా చెప్తాను మీకు. సూర్యుడు, మిట్ట మధ్యాహ్నపు సూర్యుడు భయాన్ని కలుగు చేస్తాడు. మనం అలా ఉండాలి. వాస్తవమే. 2 చందమామలాగా సూర్యుడిని అడ చూస్తాం, చందమామని మాత్రం అంటే మనం పెద్దగా చూడడం. కానీ అంటే మీరేమనుకోకూడదు, కొత్తగా పెళ్ళైన వాళ్ళు లేదు ప్రేమ అనే మత్తులో ఉంటాడే వాడికి నువ్వు నిండు పూర్ణమి చందమామలాగున్నావు వస్తుందే, అది అమావాస్య పౌర్ణమి, పగలు చూస్తే కల్లోకి వచ్చుద్ది. వీడికి పెచ్చోడు కాకపోతే ప్రేమ అనేది పెచ్చ. ఆ పిల్లేమో అమావాస్య చందమామ ఉన్నట్టుంది నల్లగా, వీడికేమో అంటే పొగుడు. అవునా, మరి ఏమనిపిస్తుంది? చూస్తానే ఉండాలనిపిస్తుంది. చూడు, ఆడికి ఏమైనా కనిపిస్తే పళ్ళు తప్ప. సరదాగా చెప్తున్నా, చందమామని ఎక్కువసేపు చూస్తూ ఉండొచ్చు, ఎంత చూసినా చూడాలనిపిస్తూ ఉంటుంది. దీన్నే నేను అంటాను స్పిరిచువల్ రేడియన్స్. మనలో ఉన్న ఆత్మీయ ప్రకాశాన్ని ప్రజలు చూడాలి. ఓ ప్రక్కన భయం కలగాలి, ఓ ప్రక్కన మనల్ని చూడాలి. నన్ను చూడొద్దు, ప్రభువుని చూడండి అంటుంటారు కొంతమంది. అట్లా మనల్ని కూడా చూడాలి ప్రజలు. మోషే మహాసాత్వికుడు. అదే టైంలో సినాయి పర్వతం మీద నుంచి దిగొచ్చేటప్పుడు ప్రజలు చూడలేక ముఖానికి ముసుకేసుకున్నారు. మోషేకి అర్థం కావట్లేదు తన ముఖం ప్రకాశిస్తున్నట్లు. ఎందుకురా మొహానికి గుడ్డేసుకున్నారు?
ఏమైంది మీ ముఖానికి గొడ్డేసుకున్నారు? ఎందుకురా? మీ ముఖాన్ని చూడలేకపోతున్నామండి. స్పిరిచువల్ రేడియన్స్ మీలో కనబడతాం. అవునా? నాకు అనిపించట్లేదే. మోషేకి తెలియదట, కానీ ప్రజలు గుర్తుపట్టారు. రీజన్ ఈజ్ దిస్. ఏమిటి రీజన్? 1, 40 రోజులు దివారాత్రులు ఉపవసించున్నాడు. 2, దేవుని ఆజ్ఞలు చేతపట్టున్నాడు. ఎవరైతే దేవుని వాక్యానుసారంగా నడుస్తారో వాళ్ళు స్పిరిచువల్ రేడియన్స్ని ప్రకాశింపచేస్తారు. ఎవరైతే ఉపవసించి ప్రార్థన చేస్తారో వాళ్ళలో స్పిరిచువల్ రేడియన్స్ ఉంటుంది. నో డౌట్. ఆంటీ నేను ఉదయం మాట్లాడుకున్నాం. ఒక్క పూట కూడా ఉపవాసం ఉండరయ్యా ఇక్కడ. మీకంటే పరిసైడ్ నయం కదా. వారానికి 48 గంటలు ఉపవాసం ఉంటాడు. ఉపవాసం ఎంతమంది ఉంటున్నారు? వారంలో ఒక్క పూట ఉపవాసం ఉంటున్నారా? శుక్రవారం మధ్యాహ్నానికి అయిపోతాయి అన్నీ. ఉంటే శుక్రవారం ఉండండి నైట్, లేకపోతే శనివారం నైట్ ఉండండి. ఎట్లా ఒక్క పూట దేవుని కొరకు ఉపవాసించి ప్రార్థన చేస్తున్నారా? ఇక్కడికి వచ్చిన తర్వాత పద్ధతులన్నీ మార్చేసుకున్నారా? ఒక్కొక్కరిని అడిగితే ఫాస్టింగ్ ఉండకపోయారా? ఫాస్టింగ్ ఉంటే కళ్ళు లొట్టలు పడిపోతాయంట కదండి, అందమంతా ఈక్లెస్ అయిపోద్దంట కదండి. ఖిన్నమైన ముఖం హృదయాన్ని గుణపరుస్తుంది. ఖిన్నమైన ముఖం హృదయాన్ని గుణపరుస్తుంది. దుఃఖపడ్డప్పుడు, బాధపడ్డప్పుడు కన్నీరు కారుతుంది, కళ్ళు లొట్టలు పడిపోతాయి, కొంచెం వీక్ అయినట్టుగా ఉంటుంది ఉపవాసం ఉంటే. బట్ ఖిన్నమైన ముఖం హృదయాన్ని గుణపరచునని రాసింది ప్రసంగి గ్రంథం. మోషే ముఖం ప్రకాశిస్తుంది అంటే అతను అదేంటి రాసుకుంటారు, పేడ కాదు, అదేంటి అమ్మా లవ్లీయా ఏంటది? ఆహా, ఏంటి మీరు రాస్తున్నారా? ముఖం ప్రకాశించాలంటే అది పేడ కాదంటే అమ్మా ఏంటంటే ఇది లవ్లీ అంట. లవ్లీ రాస్తారా? మోషే ఏ లవ్లీ రాయలేదే. 40 రాత్రి మగళ్ళు ప్రభు సన్నిధిలో ఉపవసించి ప్రార్థించాడు. జీవవాక్యాన్ని చేతిలో ధర్మశాస్త్రాన్ని పట్టుకొని దిగుతూ ఉన్నాడు. అందుకే వాక్యం అంటుంది, మూర్ఖులైన వక్ర జనము మధ్యలో మీరు ప్రకాశించాలి. ఇలా ప్రకాశించాలంటే సనుగులు సంశయాలు మానాలి. మీరు అలా ప్రకాశించలేదనుకో, అదిగో ఆయన వారు పడిన ప్రయాసంతా వ్యర్థమైపోద్ది. అందుకే పౌలు అంటారు, మీరు అలా ప్రకాశించకపోతే మీ నిమిత్తం నేను పడిన ప్రయాసంతా వ్యర్థమైపోతుందామని భయపడుతున్నాను నేను. ఒక సేవకుని గుండెల్లో మీరు దశంభాగాలు ఇస్తారో ఎవరనో, మీరు ఆరాధన మానేస్తారో, ప్రసంగులు గట్టిగా చెప్తే ఏమన్నా అనుకుంటారేమో, కాదు. కానీ మీరు ప్రకాశించకపోతే, మీరు చందమామలాగా ప్రకాశించకపోతే, ఆత్మీయ ప్రకాశం మీలో వెలక్కపోతే, సనుగులు సంశయాలు మీరు మానకపోతే, సేవకుని గుండెల్లో తేరని బాధ, అయ్యో నేను పడిన ప్రయాసంతా వ్యర్థమైపోతుందా. ఉద్యోగాలు వదిలిపెట్టి, వ్యాపారాలు వదిలిపెట్టి ప్రభు సేవ చేస్తూ కుటుంబాన్ని గుండెల్లో పెట్టుకొని ప్రార్థన చేస్తూ ఉంటే నా ప్రయాసంతా వ్యర్థమైపోతుంది అని బాధపడుతున్నాడు పౌలు. లెమ్ము, తేజరిల్లుము. ఎందుకు? వెలుగు మీ మీద ప్రకాశించబోతుంది. నిద్రించుచు ఉన్న నీవు మృతుల్లో నుంచి లేవాలి. క్రీస్తు నీ మీద ప్రకాశిస్తాడు. అలా ప్రకాశించినప్పుడు క్రీస్తు యొక్క ప్రతిబింబాన్ని మనం ఈ లోకంలో ప్రకాశింపచేయాలి. అలాగున నా ప్రభు మిమ్మల్ని ప్రకాశింపచేయునుగాక. హల్లెలూయా. స్పిరిచువల్ రేడియన్స్. ఆఖరి మాట చెప్పి నేను ముగిస్తా. మత్తయి సువార్తమానం 24:27. ఇది కొంచెం మత్తయి సువార్తమానం 24:27. మెరుపు తూర్పున పుట్టి పడమటి వరకు ఎలాగూ కనబడునో, మెరుపు తూర్పున పుట్టి పడమటి వరకు ఎలాగూ కనబడునో, అలాగే మనిషి కుమారుని రాకడయు నుండును. మనం వెలగాలి. ఎలా? మెరుపులాగా వెలగాలి. మెరుపులాగా వెలగాలి. దేవునికి స్తోత్రం. స్నో, సన్, స్టార్,
మూన్, మెరుపుని ఏమంటారు? లైకెనింగ్. అలా మెరవాలి. మెరుపు భయాన్ని పుట్టిస్తుంది. మెరుపు భయాన్ని పుట్టిస్తుంది. పెద్దోళ్ళు ఉన్నారు ఇక్కడ. మెరుపు రావడానికి మునుపు ఉరుము వస్తుంది. డెఫినెట్గా మెరుపు రావడానికి మునుపు ఉరుము వస్తుంది. ఉరుములు వచ్చిన వెంటనే చిన్నపిల్లలు ఏం చేస్తారు? అని చూస్తారు. పెద్దోళ్ళు ఏమంటారు? రేయ్ గాడిద కళ్ళువై కళ్ళువై తలరించి కళ్ళువై. ఎందుకు నాయనమ్మా? కళ్ళు మీద పడుతాయి, కళ్ళువై. చూస్తాను నానమ్మా, కళ్ళు పోతాయి. కళ్ళు మీద. మెరుపు రావడానికి మునుపు ఉరుము వస్తుంది. ఆ ఉరుమును చూడాలంటే భయం వచ్చేస్తుంది. ఉరుము కానీ ఆ మెరుపును చూస్తే గుండెల్లో రైళ్లు పరిగెత్తుతాయి. హార్ట్ ఆపరేషన్ చేసిన వాళ్ళకి పక్కాగా చెప్తారు, ఉరుములు మెరుపులు వచ్చినప్పుడు పొరపాటున ఉరుము మెరుపులు చప్పుడు కానీ వాటిని చూడడం కానీ చేస్తే ఫీజు మాడిపోద్ది నీకు అని చెప్తారు. ట్రూ. రాజమండ్రిలో ఒక అతను నాకు చెప్పాడు, హార్ట్ ఆపరేషన్ అయింది. ఓ రోజు ఫోన్ చేస్తే ఫోన్ కూడా దగ్గరగా లేడు. డాక్టర్స్ చెప్పారట, హార్ట్ ఆపరేషన్ చేసిన వారికి ఆ రేడియన్స్ అంటే చాలా డేంజర్ అని. నా దేవుని ప్రియులారా, మనం ఈ లోకంలో మెరుపులాగా వెలగాలి. మెరుపులాగా వెలగాలి. రెప్పపాటులో ప్రభు ప్రత్యక్షమైనప్పుడు మనం ప్రభు రాకల్లో ఎత్తబడాలంటే మెరుపులాగా మెరవాలి. ఈ మెరుపుకున్న కొన్ని ప్రాముఖ్యమైన గుణగణాలు నేను మీతో చెప్తాను. ఇశ్రాయేలు దేశానికి వెళ్ళినప్పుడు వాళ్ళ పొలాల్లో సన్నటి కరెంటు తీగలు పెట్టున్నారు. సన్నటి కరెంటు తీగలు. వాటిని ఏదో ఒక టైంలో కరెంటు టచ్ చేస్తారట ఆటోమేటిక్గా. టచ్ చేస్తే కరెంటు 2 వైర్లు ప్లస్ ప్లస్ టచ్ స్పార్క్ వస్తుంది. ఎందుకు అని నాకు ప్రతిదీ అడుగుతాను. నాకు కొత్తగా అనిపిస్తే దాని వివరాలన్నీ అడిగి కనుక్కుని, ఇది ఇలాగ ఎందుకండి, ఇలా ఎందుకు చేయాలి, అలా ఎందుకు చేయాలి. గైడ్ మాతో చెప్పిన మాట అంటే బైబిల్లో ఎంత చక్కగా ఉందో చూడండి. జకరియా ప్రవక్త అంటారు, ప్రతివాని చేనులో మెరుపులు మెరిసేటట్లుగా కడవరి వర్షం కురిసేటట్లుగా తండ్రిని వేడుకోండి. ప్రతివాని చేనులో మెరుపులు మెరవాలి. ప్రతివాని హృదయంతర్భాగపు ఎదలోతుల్లో మెరుపు మెరవాలి. ప్రతివాని హృదయం అనే చేనిలో మెరుపు మెరవాలి. ప్రార్థన చేయండి. ఎందుకు మెరుపు? ఇశ్రాయేలీలు వాళ్ళ పొలాల్లో ఆర్టిఫిషియల్గా మెరుపులు మెరిపిస్తున్నారు. దేనికి? రేడియన్స్ని పుట్టిస్తున్నారు. దేనికి? వాళ్ళు చెప్పిన మాట నాకు అది ప్రూఫ్ అయింది. మన విశ్వాసుల పొలాల్లో కూడా నేను ప్రూఫ్ చేశాను. విజయవాడ ప్రక్కన ఇప్పుడు మన క్యాపిటల్, ఆంధ్రప్రదేశ్ క్యాపిటల్ తుళ్ళూరు, అక్కడ మన విశ్వాసుల పొలాలు ఉన్నాయి. చీడ పట్టింది పాస్టర్ గారు, మీరు వచ్చి ప్రార్థన చేస్తారంటే వెళదాం పదండి. వెళ్ళాను. 10 ఎకరాల పొలం. బాగానే ఉంది, మొక్కజొన్న బాగానే ఉంది. బాగుంది కదా బ్రదర్, చీడ పట్టింది అంటావేంటి? మీకు అట్లాగే ఉంటుందని చెప్పి వాడు చెట్టును లాగి మధ్యకు విరిస్తే లోపల భయంకరమైన గొంగల పురుగులు ఉన్నాయి. లోపలంతా తినేస్తాం. మరి ఇది పోవాలంటే ఎట్లా? మందు కొట్టాలి. ఓకే, అదొక పద్ధతి. ఇవన్నీ మందులు, ఇవన్నీ రసాయనాలు కనుక అంత మంచిది కాదు. మరి పాతకాలంలో ఏం జరిగింది? అందుకే జకరియా ప్రవక్త అంటారు, ప్రతివాని చేనులో మెరుపు మెరవాలి. ఇశ్రాయేలీలు ఆ మెరుపులు ఎందుకు మెరిపిస్తున్నారంటే, ఆ మెరుపు మెరిసినప్పుడు ఈ లోపలున్న పురుగుకి కళ్ళు పోతాయంట. కళ్ళు పోతాయి. ఈ దేవుని ద్రాక్ష తోటని పాడు చేస్తున్న గొంగలి పురుగులు, పస పురుగులు ఉన్నాయే, వాటికి కళ్ళు పోతాయంట. లోపల ఉన్నా కానీ ఆ రేడియన్స్, ఆ పురుగులు కళ్ళు పోగొట్టేస్తుందంట. దానికి కళ్ళు పోయిన తర్వాత లోపల తిరిగేది అర్థం కాక బయట తిరుగుతూ ఉంటాం. అప్పుడు
మందు కొట్టిన వెంటనే చచ్చిపోతాయి. మెరుపు మెరవాలి, ప్రతివాని హృదయ అంతర్భాగపు ఎదలోతులో ఉన్న చీడ తొలగించబడాలి, కల్మషం కాల్చివేయబడాలి యేసు నామములో. అప్పుడే మనం ప్రకాశిస్తాం. బయట బాగానే ప్రకాశిస్తానే ఉన్నట్టుంది చెట్టు, లోలోపల పురుగు తినేస్తా ఉంది. ప్రభు ప్రత్యక్షమైనప్పుడు ఆయన వలె మనం మార్చబడాలి అంటే మన లోపల గూడు కట్టుకున్న ప్రతి చీడ, ప్రతి దౌష్ట్యం మెరుపు మెరిసిన పరిశుద్ధాత్మ మెరుపులు మెరిసినప్పుడు కాల్చబడి శుద్ధీకరించబడి సమస్తము ఆ ప్రాణాత్మ దేహాలు ఆయన ప్రత్యక్షమైనప్పుడు నిందారహితముగా మార్చబడాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. 1-2 మాటలు చూద్దాం. నిర్గమాకాండం 23-27. నిర్గమ 23-27. నన్ను బట్టి ఈ మనుష్యులు నీకు భయపడేటట్లు మనం మెరుపులాగా మెరిస్తే ప్రజలు మనల్ని చూసి దైవ భయం ప్రజలు దైవ భయంతో నింపబడాలి. మనం మెరుపులాగా ఉండాలి. ఒక్కొక్కరి గుండెలో మెరుపు వస్తుందంటే కళ్ళు మూసేస్తారు, మెరుపు వస్తుందంటే చెవులు కళ్ళు గట్టిగా మూసుకుంటారు. అలాగున మనల్ని చూసిన ప్రతి ఒక్కరూ దైవ భయంతో నింపబడాలి అంటే పరిశుద్ధాత్మ మెరుపు మన గుండెల్లో మెరిసి మన గుండెల్లో అంతరాత్మలో హృదయంతర్భాగపు అట్టడుగున్న ప్రతి దౌష్ట్యము కాల్చివేయబడి కడగబడి శుద్ధీకరించబడి మన ప్రాణాత్మ దేహాలు ప్రభు రాకడికి నిందారహితంగా మార్చబడాలి. ఇలాంటి అనుభవాల్లో మనం సాగుతూ ఉన్నప్పుడే ఆయన ప్రత్యక్షమైనప్పుడు ఆయన వలే మనం మారిపోతాం. ఆమేన్. చెప్పండి గట్టిగా. ఆ మధ్య ఎవరో కొత్తగా మా ప్రార్థనకు వస్తున్నారు భార్యాభర్తలు. ఒక సంవత్సరం రోజులు అయి ఉంటుంది. పాస్టర్ గారు ఒక ఫోటో, అంటే నేను ట్రాన్స్ఫర్ అయిపోతాను, అప్పుడు వేరే మందిరానికి ట్రాన్స్ఫర్ అయిపోతాను. పాస్టర్ గారు ఒక ఫోటో ఉంటే ఇవ్వరా మీదన్నారు. ఆ ఫొటోస్ అంటే పెద్ద ఇంట్రెస్ట్ లేదండి, ఫొటోస్ ఎక్కడ ఉంటాయి కుదురు కాదండి, మీరు లేత మొక్కలు నాటి మిమ్మల్ని నాటారు, మీ ఫోటో కావాలి, మీరు ట్రాన్స్ఫర్ అయిపోతారంట కదా ఇంకో మందిరానికి, మీ ఫోటో కావాలి, ఎందుకు పూజ చేస్తారా, ఫోటో కావాలి. సరే, కొత్త గొర్రెలు కదా, డిస్కరేజ్ చేయడం ఎందుకు లేని తవ్వకాల్లో ఒక ఫోటో ఉంటే ఒకటి తెచ్చిచ్చా. చూశారు వాళ్ళిద్దరు, వాళ్ళిద్దరు దాన్ని చూసి పాస్టర్ గారు ఇది కాదు కానీ 10 సంవత్సరాల క్రితం ఫోటో ఏదన్నా ఉంటే ఇవ్వరా అన్నారు. ఎందుకు అడిగారు మీకు అర్థమైందిగా, ఇప్పుడే 6 ఎకరం బట్టతలు వచ్చేసింది అన్న. అసలు ఆ ఫోటోలు అట్లాంటివి ఇవ్వను బ్రదర్, నేను ఇదే ఎక్కడ ఉంటే తీసుకొచ్చా, ప్లీజ్ అంటే. సరే, కొత్త గొర్రెలు కదా, సరే. నాకు యాక్సిడెంట్ కాక మునుపు 2001 నిన్న చెప్పాను కదా, దానికి మునుపు ఎట్లుండేవాడిని కాదు నేను. నా స్ట్రక్చరు, నా స్టైలు అవన్నీ వేరేగా ఉండేది. సరే, తీసుకొచ్చి ఇచ్చా. చూసి కొంచెం పర్వాలేదు అన్నట్లుగా, పాస్టర్ గారు మరి మీరు ఏమనుకోకూడదు, మరి దీనికంటే ఇంకొక సంవత్సరం క్రితం ఫోటో ఇటు, నా ఫోటోలు ఇటు, ప్లీజ్ కొన్నాళ్ళు ఆగండి, కొన్ని సంవత్సరాలు ఆగండి, మంచి బ్యూటిఫుల్ ఫోటో ఇస్తాం మీకన్నా. మొహం చూడు చిటపట అంటుంది వాళ్ళిద్దరిది. అంటే ఇంకా కొన్నాళ్ళు ఆగితే గుండు ఫోటో ఇస్తానని, కొన్నాళ్ళు ఆగండి మంచి ఫోటో ఇస్తాను. అది కాదండి పాస్టర్ గారు, నిజంగా చెప్తున్నాను. ఎన్నాళ్ళు ఆగాలి తెలీదు, ఆగమని మీరే అంటారు, ఎన్నాళ్ళంటే చెప్పరేంటి పాస్టర్ గారు.
నాకేం తెలుసు, మరి ప్రభువుకే తెలుసు. మరి ప్రభువుని లాగారేంటి ఇందులోకి? ఇప్పుడు నేను దేవుని బిడ్డని, ఆయన ప్రత్యక్షమైనప్పుడు ఆయన వలే మారిపోతా. అప్పుడు ఆ ఫోటోగ్రఫీ ఇస్తాను మీకు నేను. దేవునికి స్తోత్రం. ఆయన వలే మారిపోతాం, ఆయన వలే మారిపోతాం. కాకపోతే ఇప్పుడు భార్య, భర్త, పిల్ల, జల్ల, అది ఇది ప్రేమలు, అఫెక్షన్లు ఇవన్నీ ఉంటాయి. అప్పుడు అవేమి ఉండవు. అందరం ప్రభువులాగా మారిపోతాం, ఆయనలో లీనమైపోతాం, ఆయనలో మమేకం అవుతాం. నీలో నేనుండుటే, నాలో నీ ఉండుటే నా ఆత్మీయ అనుభవమే. పరిశుద్ధాత్ముని అభిషేకముతోనే పరిపూర్ణత చెందేదా. ప్రభు రాబోతున్నాను. కోటి సూర్య కాంతి కూడా సమము లేని తేజోమయుడిగా ప్రభు రాబోతున్నారు. ఆయన ముఖాముఖిగా మనం ఎదుర్కోవాలి అంటే ఆయనకు కలిగిన సంపూర్ణమైన సమానత్వం ఎలా తెలుస్తుంది? నిన్న చెప్పాను కదా, ఒక కుర్రోడు వాళ్ళ అభిమాన హీరోని తెర మీద చూస్తే అలాగే మారిపోతున్నాడు. బట్ మనం యాకోబు మచ్చలుగా పుట్టిస్తాడు, ఆ తర్వాత తెల్లవగా పుట్టిస్తాడు. ఎలా జరిగిందిరా? ఆ తర్వాత అధ్యాయంలో చెప్తాడు, నేను దర్శనమందు చూసినట్లుగా అలా పుట్టించానని. ఆయన వలె మనం పవిత్రులుగా మారాలంటే ఆయన ఎలా ఉన్నాడో తెలియాలి కదా మనకు. అలా తెలియాలంటే ప్రార్థించాలి, ఆత్మలో మమేకం అవ్వాలి, ఒంటరిగా ఉపవసించి ప్రార్థించాలి. ఇదిగో ఈ 5 రకాల అనుభవాలు. మంచు వలె పవిత్రంగా ప్రకాశించాలి, సూర్యుని వలె మిట్ట మధ్యాహ్నం సూర్యుని వలె ప్రకాశించాలి, మెత్తబడిపోని అనగారిపోని సూర్యుని వలె ప్రకాశించాలి, అనేకుల్ని దేవుని వైపు తిప్పే నక్షత్రాల వలె ప్రకాశించాలి. మనలో స్పిరిచువల్ రేడియన్స్, ఆత్మీయ ప్రకాశించేటట్లు చంద్రుని వలె వెలగాలి. అలా వెలగాలి అంటే సనుగులు సంశయాలు మాని స్తుతించాలి. ఆఖరిగా మెరుపు వలె మనం ప్రకాశించాలి. అలా ప్రకాశించినప్పుడే మెరుపు ఈ చివరన పెట్టి ఈ చివరన ముగించినట్లుగా అనుకోనని గడియలో ప్రభు రాబోతూ ఉన్నాడు. రెప్ప పాటులో మనం అందరం రూపాంతరం చెంది ఆయనతో యుగములు రాజ్యాన్ని ఆలబోతున్నాం. నా ప్రభువు ఈ మాటలు మీ వినికిడిలో ఫలభరితంగా మార్చునుగాక. అందరు లేచి నిలబడండి, ప్రార్థన చేద్దాం. ప్లీజ్ బీ స్టాండ్. హల్లెలూయా, 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 హల్లెలూయా. ప్రైజ్ ద లార్డ్. రాజా మీకు స్తోత్రం నాయన, నాథా మీకు స్తోత్రం, 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 స్తోత్రం. ప్రార్థన చేద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. లెమ్ము ప్రకాశించుము, లెమ్ము ప్రకాశించుము, లెమ్ము ప్రకాశించుము. వెలుగు నీ కోసం వచ్చింది. యెహోవా మహిమ క్రీస్తు నీ మీద ప్రకాశించాలని ఆశపడుతున్నారు. వెలుగుతున్నాను అన్న స్వబుద్ధి, వెలుగుతున్నాను అన్న స్వయం తృప్తి, వెలుగుతున్నానులే అన్న భ్రమ విడిచిపెట్టి ప్రకాశించే విధానంలో ప్రత్యేకత ఉండాలి. అందరూ వెలిగినట్లుగా నీవు వెలగడం కాదు గాని స్నో ప్యూర్ పవిత్రమైన జీవితం, పవిత్రమైన జీవితం. దావీదు అనుకుంటున్నాడు, చిన్నప్పటి నుంచి నేను భక్తుడినే, రోజుకి 7 సార్లు ప్రార్థన చేస్తాను, 7 సార్లు స్తుతిస్తాను, వేకునే ప్రార్థన చేస్తాను, మధ్యరాత్రి ప్రార్థన చేస్తాను, భూతద్దం పెట్టి భూతలమంతా వెతికినా నాలాంటి భక్తుడు ప్రపంచంలో లేడు అని అనుకుంటున్నాడు. ఎప్పుడైతే దేవుని వాక్కు హెచ్చరిస్తుందో, హిమము కంటే తెల్లగా నన్ను కడగండి నాయన. ప్రైజ్ జీసస్. చేయండి ప్రార్థన చేద్దాం. అందరు కళ్ళు మూసి. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియ బిడ్డ,
దేవుడు మనల్ని దర్శించినటువంటి రీతిని చూడండి, జాగ్రత్తగా జ్ఞాపకం చేసుకోండి. దేవుడు విడుదల చేసిన ప్రతి వాక్యమును జ్ఞాపకం చేసుకోండి. ఈ ఉదయకాలమున దేవుడు మన జ్ఞాపకం చేసిన విధానముగా ఇదిగో ప్రతి విత్తనము మంచి నేలలో పడాలి. అది 30దంతలుగా 60దంతలుగా అది 100అంతలుగా ఫలించాలని ప్రభు కోరుతూ ఉన్నాడు. గ్లోరీ లార్డ్ జీసస్, గ్లోరీ ఫాదర్. మన సంఘాన్ని ప్రేమించి మన సంఘంలో ఉన్న ప్రతి పరిస్థితిని గమనించి ప్రభు తన యొక్క దైవజనుని ప్రాంతంలోనికి పంపించడం జరిగింది. దేవుని యొక్క మహాకృప నీకు ఎంత సమీపముగా ఉన్నదో జాగ్రత్తగా జ్ఞాపకం చేసుకో. ఇదిగో ఈ మధ్యాహ్న సమయంలో ప్రభు నిన్ను ఆహ్వానిస్తా ఉన్నాడు. నువ్వు ఎక్కడైతే ఉన్నావో ఆ ప్రదేశంలో నుంచి నువ్వు లేవాలి అని ప్రభు అంటా ఉన్నాడు. నువ్వు ఏ స్థితిలో ఉన్నా సరే ఒక మహిమలో నుండి ఇంకొక మహిమలోనికి నువ్వు మార్చబడాలి. దేవుడు నిన్ను ఆశీర్వదించి నిన్ను బలపరచాలని దేవుడు ఇష్టపడతా ఉన్నాడు. ఐ వాంట్ ఆల్ ఆఫ్ us టు స్టాండ్ అట్ దిస్ టైం. అందరము లేచి నిలబడి మరి ఒక్కసారి మనము జ్ఞాపకం చేసుకుందాం. ప్రభువా, నేను ఎక్కడున్నాను? నా ఆత్మీయ జీవితంలో నేను ఎక్కడున్నాను ప్రభువా? ఏ పరిస్థితులలో నాయనా నేను ఎదగలేక ఉన్నానో నాకు జ్ఞాపకం చేయమని చెప్పి నీ ప్రభుని అడుగు. ఆస్క్ ద లార్డ్. ఆయనను అడుగు, ప్రభువా అయ్యా నేను లేవాలి నాయన. అరైజ్ అండ్ షైన్, ద లైట్ హస్ కమ్ unto you. The whole world is filled with darkness, the word of God says. There is a thick darkness, but the light has come to us so that we have to rise and shine. దేవుని గురించి వెలగాలని అనుకున్నటువంటి వారు ఆత్మీయమైనటువంటి ఆ యొక్క పరిస్థితిలో దిగజారినటువంటి ఆ పరిస్థితిలో నుండి నీవు లేవనెత్తి ఒక మంచి స్థాయిలోనికి దేవుడు నిన్ను నడిపించాలని అనుకుంటే దయచేసి మీ యొక్క ప్రదేశంలో నుండి ఎవరెవరైతే మరి దేవుని నిమిత్తమై వెలగాలని ఆ జ్యోతులలాగా, ఆ యొక్క సూర్యునిలాగా, ఆ యొక్క చందమామలాగా, మరి మెరుపులాగా ఎవరైతే వెలగాలని అనుకున్నారో ఇదిగో నీ ప్రదేశంలో నుండి నువ్వు బయలుదేరి ఇదిగో ముందుకు రా. దేవునికి నువ్వు చూపి నీ యొక్క హంబుల్నెస్. కమ్ from your places and stand before the Lord here. May the Lord look at your heart this afternoon and grant you that power to regenerate everything. నశించినటువంటి దాన్ని వెదకి రక్షించడానికి మన ప్రభు మన మధ్యలోనికి వచ్చినానని దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. ప్రియ బిడ్డ, I want all of you, if you can remember this promise that the Lord has given many days ago. The Lord has promised this one for our church. Arise and shine. This is not a new one, but this is a Rhema word for us, this church. ఈ సంఘానికి Rhema word గా ప్రభు మనకు అనుగ్రహించిండు. నీ యొక్క స్థలంలో నుండి నువ్వు ముందుకు రా. ప్రభువుకు నిన్ను నువ్వు రీడెడికేట్ చేసుకో. ప్రభువుకు చెప్పు, ప్రభా నేను వెలగాలని అనుకుంటున్నాను అన్నటువంటి వాళ్ళు చేతులు ఎత్తండి. అందరూ కూడా ముందుకు రండి. ప్రభు యొక్క సన్నిధిలో మనం అందరం కూడా ప్రార్థన చేసుకుందాం. నువ్వు చిన్న వాళ్ళవైనా, even for the young adults, if you wanted to shine for the Lord Jesus Christ, come forward. May the Lord look at your heart this afternoon and grant you that light. నేను లోకానికి వెలుగై ఉన్నాను అని అన్నాడు. మీరు లోకానికి వెలుగై ఉన్నారని ప్రభు మాట్లాడుతూ ఉన్నాడు. ఒక చిన్న ప్రార్థన పాస్టర్ జాన్ వెస్లీ గారు మనకు ప్రార్థిస్తారు. దయచేసి మీ యొక్క ప్రదేశంలో నుండి మీరు ముందుకు రండి. There is no force, but God is looking at you. God has blessed you on Friday. God has blessed you on Saturday. God has blessed you on Sunday. ఈ 3 రోజులలో నీ యొక్క జీవితాన్ని పూర్తిగా మార్చేసి నీకు తెలియకుండానే అనేకమైనటువంటి కమిట్మెంట్స్ నువ్వు చేసినావని ప్రభు మాట్లాడుతూ ఉన్నారు. ఈ ఉదయకాలము ప్రార్థన చేసినప్పుడు అనేకుల యొక్క పాపములను ఒప్పుకొని ఆయన పరిశుద్ధులుగా చేస్తున్నాడని దేవుడు మాట్లాడుతున్నాడు. ఆయన చేసిన ఉపకారములలో ఒక ముఖ్యమైన ఉపకారము నీ అతిక్రమములను ఆయన తుడిచివేసినానని ప్రభు వాగ్దానం చేస్తున్నాడు. ఇది నమ్మినట్లయితే నీ స్థలంలో నుంచి నువ్వు లే, గెట్ అప్ ఫ్రమ్ యువర్ ప్లేస్ and come forward and show to the Lord, Lord, ఈ ప్రదేశంలో అయ్యా నేను వెలగాలని ఇష్టపడుతున్నానని అను. Glory Lord Jesus. Hallelujah, 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 hallelujah. Glory Lord Jesus. Hallelujah, hallelujah. ప్రభువా నీకు వందనాలు. స్తోత్రం 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 స్తోత్రములు ప్రభువా. Glory Lord Jesus. Glory Father. Hallelujah, hallelujah. స్తోత్రం నాయన. Hallelujah, hallelujah, hallelujah. Thank you Jesus. Lord have Hallelujah. mercy. అందరూ ప్రభువుని స్తుతించండి.
అందరు ప్రభువుని స్తుతించండి. అమ్మా worship the అందరు Lord. ప్రభువుని మా స్తుతించండి. అందరం ఆరాధన అందరు చేస్తాం. ప్రభువుని మన స్తుతించండి. చేతులను పైకెత్తి వెలుగు ప్రభువుని నీకు ఆరాధన వచ్చింది. చేస్తాం. వెలుగు నీకు వచ్చి Oh, ఉంది. Lord Jesus. వెలుగు నీకు వచ్చింది. Father God. యెహోవా క్రీస్తు Father నీ మీద God. ప్రకాశిస్తున్నాడు. Father. ఆ స్పర్శని మీరు అనుభవిస్తున్నారు. Hallelujah. Hallelujah. Ruka mama makadara rababa shaba. Ora baba kama marara rababa shaba baba. Glory la ta 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 la rasa sa sa baba. వెలుగు నిన్ను Praise you, తాగుతా Lord ఉంది. Jesus. వెలుగు నిన్ను Father God, తాగుతా ఉంది. anoint, Lord. Receive. Master, Receive. Master, పొందుకో, Master. పొందుకో, Let the light పొందుకో. come from heaven. యేసు నామములో అయ్యా, వెలుగు నిన్ను యేసయ్యా, స్పర్శిస్తుంది. యేసయ్యా. దైవ Lord, స్పర్శను bless అనుభవించుదురుగాక. Bless Lord అనుభవించుదురుగాక. Jesus. Bless నోరు Lord తెరవాలి, with నోరు your తెరవాలి. light, O Lord. స్తుతించండి, Bless your స్తుతించండి. light, O Lord. ఓ రబ్బా Hallelujah. షక్కదరా సబాందరబకతునానా బౌషబా. ఓ రమ్మా అదిగో, మకదలరా అదిగో, సబ అదిగో, సబబో. మెరుపు వలె, మెరుపు వలె. Glory, Lord Jesus. ఒక్కొక్కరు Hallelujah, ప్రసరిస్తూ hallelujah, ఉన్నారు. Lord బారికలా. Jesus, hallelujah. Let your anointing fill the minds and hearts of అదిగో, Father. అదిగో, ప్రభువానికి మెరుపు స్తోత్రములు ఈ నాయనా. చివరి నుంచి ఆ చివరి Glory, వరకు glory, వెళ్ళినట్టుగా, Lord Jesus. మెరుపు మెరిసినట్టుగా Glory, Father, దేవుని ఆత్మ glory. బలముగా 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 Hallelujah, hallelujah, Lord Jesus. Hallelujah, Father, hallelujah, hallelujah. Hallelujah, 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 hallelujah. అమ్మా, ఈ సమయం పోనీయకు. క్రీస్తు మహిమ Let not the time go waste. హల్లెలూయా. Look unto the Lord. Look unto the Lord. ఈ రోజు ప్రభువుని దర్శించి. Hallelujah, Lord Jesus. Glory, Master. Glory, Father. It is a privilege. Hallelujah. ఆయన కృపా కిరణాలు, ఆయన కృపా కిరణాలు నీ మీద ఉదయిస్తూ ఉన్నాయి. ఆయన కృపా కిరణాలు ప్రసరిస్తూ ఉన్నాయి. ఇప్పుడే ఇప్పుడే పొందుకో పొందుకో పొందుకో. యేసు నామములో మీరు అనుభవించుదురుగాక. యేసు నామములో మీరు అనుభవించుదురుగాక. యేసు నామములో మీరు అనుభవించుదురుగాక. దైవ స్పర్శ, దైవ స్పర్శ. కృప మిమ్మల్ని తాగుతా ఉంది. కృప మిమ్మల్ని తాగుతా ఉంది. వెలుగు నిన్ను తాగుతా ఉంది. వెలుగు నిన్ను తాగుతా ఉంది. Oh Lord Jesus, hallelujah. Lord, praise you, Lord Jesus. అనుభవిస్తున్నారు. Hallelujah, Father. Hallelujah, hallelujah. Glory, Lord. Master, we praise you. Hallelujah. Hallelujah, hallelujah. యవనస్తులారా, వెలుగు మిమ్మల్ని ముడతా ఉంది. Hallelujah, Lord క్రీస్తు Jesus. మీ మీద Hallelujah. ప్రకాశిస్తున్నాడు. అదిగో, Oh, అదిగో, Rika తేజస్సు, Mama Kalara Rabba 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 Rabba. Oh, Sabba Mama Laga Rabba Lala. Glory Labala Sabba. Hallelujah, 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 Lord Jesus. Oh, Rabba Kabala Lara Riparigal. Glory, Father. Hallelujah, Lord. Oh, Ribba Baba Kala Shabba Baba Lala Rabba Baba. Hallelujah, Lord Jesus. Hallelujah, hallelujah. Hallelujah, Lord Jesus. Hallelujah, Father. ప్రభువా, ఒక్కొక్కరిని నాయన, everyone, Lord, everyone, Father, everyone, Lord, yes, 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 వారందరి yes, మీద, Lord, yes, Lord, వారందరి yes, మీద, Lord, వారందరి మీద yes, వెలుగు Lord, yes, ప్రకాశిస్తున్నట్టు. Lord, yes, Lord, yes, వారు ఆయన Lord. తట్టు చూడగా, Hallelujah, Lord వారు Jesus. ఆయన తట్టు చూడగా, Hallelujah. Look unto వారు ఆయన him, తట్టు look unto చూడగా, him, look unto him. వారి ముఖములు Glory, ప్రకాశించెను. glory, వారు ఆయన Lord. తట్టు చూడగా అయ్యా ఆయన నాయనా, ప్రకాశించెను. నీకు వారి ముఖములు అయ్యా నీ కృప ప్రకాశించెను. నాయనా. యెహోవా నాయనా, మా తేజస్సు మిమ్మల్ని సంఘాన్ని తాకుతా దర్శించు ఉంది. ప్రభువా. యెహోవా తేజస్సు అయ్యా, మా మిమ్మల్ని యవనస్తులను, మా తాకుతా చిన్న ఉంది. బిడ్డలను, ఆ స్పర్శను నీవు అనుభవించాలి. Oh Lord ఆ స్పర్శను నీవు Jesus. అనుభవించాలి. అయ్యా, ప్రతి ఒక్కరి పైన నీ స్పర్శను నీవు అభిషేకము అనుభవించాలి. బలముగా నాయనా కృపా కిరణాలు నిన్ను తాకుతా Lord, ఉన్నాయి. in the కృపా power, కిరణాలు నిన్ను the తాకుతా power, ఉన్నాయి. the కృపా power of the కిరణాలు Lord నిన్ను Jesus తాకుతా ఉన్నాయి. Christ. Hallelujah, Father. Glory, అందరూ Lord చప్పలు కొడుతూ ప్రభువును స్తుతించండి. Hallelujah, అందరూ hallelujah. చప్పలు కొడుతూ ప్రభువును స్తుతించండి. Hallelujah, Lord విశ్వసించండి, Jesus. విశ్వసించండి, Hallelujah, విశ్వసించండి. hallelujah, దేవుని మహిమ, దేవుని Lord మహిమ, Jesus. దేవుని Glory, మహిమ. hallelujah, hallelujah, Master. Glory, Father. Thank you. Hallelujah, Lord Jesus. Hallelujah, దయగలిగిన మా తండ్రి, hallelujah. మీ పరిశుద్ధ ప్రభువా, నామానికి నీకు స్తోత్రం. వందనాలు, స్తోత్రములు నాయనా. పునరుద్ధానపు వేళలో Yes, Lord ఈ Jesus. సన్నిధి కూడి వచ్చిన ప్రతి బిడ్డని అవును ప్రభువా, అవును మీ నాయనా. కృపా నా తండ్రి, కిరణాలు నీకు ప్రసరింపచేసి, స్తోత్రములు ప్రభువా, నీకు మీ వందనాలు. వెలుగును ప్రకాశం Yes, Lord Jesus. మీ వెలుగు యొక్క స్పర్శ ప్రతి ఒక్కరు ఈ Yes, దినమున Lord. Yes, Lord. నూతనముగా Yes, Lord. అనుభవించేటట్టు మీ Hallelujah. బాహువుని చాపారు. Hallelujah, Lord మహిమ కలిగిన Jesus. బాహువుని చాపారు. Hallelujah, Lord Jesus. Glory, Father. మీ కొరకు బిడ్డలు Glory, Lord. ప్రకాశించాలనుకున్నారు. Glory, Lord Jesus. నాయనా, బిడ్డల యొక్క విధేయతను చూస్తూ ఉన్న స్తోత్రం, దేవుడు, స్తోత్రం, దీనత్వం కలిగిన వాళ్ళని హెచ్చించి ఆశీర్వదించే గొప్ప దేవుడు స్తోత్రం నాయనా. నాయనా. స్తోత్రం. మంచు వలె
పవిత్రంగా వెలిగేటట్లు కృప Glory, Lord చూపించండి. Jesus. Glory, సూర్యుని వలె వెలిగేటట్లు కృప glory, చూపించండి. Father. Glory, నక్షత్రాల వలె వెలిగేటట్లుగా నిరంతరం వెలిగే Yes, నక్షత్రాల yes, వలె yes, దీవించండి. yes, Lord. Yes, Lord. నాయన Yes, Lord. చంద్రుని వలె Yes. నాయన ఆత్మీయ ప్రకాశం, Yes, Master. స్పిరిచువల్ రేడియన్స్ Yes, వెదజల్లాలి Lord నాకు. Jesus. Yes, Master. Yes, Lord Jesus. సనుగులు సంశయాలు మాని అనునిత్యము మిమ్మల్ని స్తుతించుకుంటూ అవును నాయనా. జీవవాక్యాన్ని చేతపట్టిన జ్యోతి అవును ప్రభా, చందమామలాగా నీకు బిడలు స్తోత్రములు వెలగాలి. నాయన. నాయనా మేము ఈ లోకంలో glory, మెరుపు Father. వలె వెలగాలని మీరు Yes, హెచ్చరించిన yes, వాక్కులు కొరకు yes, Lord, yes, అవును Lord, yes, Lord. మెరుపు ఈ చివరి నుంచి ఆ చివరి వరకు Father. వెళ్ళినట్లుగా Yes, Lord. రెప్పపాటులో వెలిగినట్లుగా Hallelujah, రెప్పపాటులో మీరు రాబోతూ Lord. ఉండగా Hallelujah. ముఖాముఖిగా Lord, మిమ్మల్ని we ఎదుర్కొనే praise you, భాగ్యాన్ని praise ఒక్కొక్కరికి you, దయచేయండి. Father. Glory, నాయనా glory, మా Lord. అంతరంగంలో దాగి ఉన్న ప్రతి స్తోత్రం. చెడుగు, ప్రతి Yes. దుష్టత్వం, ప్రతి Yes, దౌష్ట్యం yes, Lord. కడిగి Yes, Lord. శుద్ధి చేయండి. అవును ప్రభా. ప్రాణాత్మ దేహాలు మీరు అవును ఆఖరకు అవును నిందారహితంగా ప్రభా. మార్చి అవును నాయన. ప్రతి ఒక్కరిని మీరు అవును ఉజ్జీవింపచేసినందుకు నాయనా. స్తోత్రం, స్తోత్రం. వందనాలు యేసయ్యా. ఇప్పటి వరకు మీ వందనాలు యేసయ్యా. ప్రసన్నతను వందనాలు అనుభవించేటట్లు యేసయ్యా. మీరు మా వందనాలు ఎడల యేసయ్యా. కనపరిచిన వాత్సల్యాన్ని బట్టి వందనాలు యేసయ్యా. వందనాలు సంఘాన్ని యేసయ్యా. దీవించండి. Yes, ప్రొఫెసర్ Lord. గారిని బట్టి అయ్యా స్తోత్రం. నీకు వందనాలు నాయన కూడి వచ్చిన ప్రతి కుటుంబం తండ్రి, నీకు నాయన స్తోత్రం. మీ కృపలో స్థిరపరి Yes, Lord Jesus. ఆశీర్వదించండి. Yes, Father. యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. Amen. 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 Praise you, Father.